హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ చెఫ్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. కడిగి పెట్టుకున్న చికెన్ 1 కేజీ. కుక్కర్లో ఒక విజిల్ వేయాలండి చికెన్ని. సాల్ట్ కొంచెం, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం పసుపు, కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తే చికెన్ ముక్కకి ముక్క అతుక్కోకుండా ఉంటుందండి, విడివిడిగా ఉడుకుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందామండి. చికెన్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టేయాలి చికెను. చికెన్ ఉడికిపోయిందండి. చికెన్లో ఉన్న నీళ్ళు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు స్టవ్ వెలిగించి ఉడికించేయాలి. చికెన్ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా అండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకొని తాలింపు వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఆయిల్ వేసుకుందామండి. 4 స్పూన్లు లేదా 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. మూడు పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకొని వేసుకోవాలి. 3 రెమ్మల కరివేపాకు, ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనీయాలి. ఆనియన్స్ వేగిపోయినాయి అండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి మాడకుండా ఉంటుంది సాల్ట్ వేస్తే.
ఆనియన్స్ వేగిపోయినాయి కదా, చికెన్ వేసుకుందాం. చికెన్ కలిపేసి మూత పెట్టేసుకుందామండి. చికెన్ వేగాలి, అందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయి మళ్ళీ వేగే వరకు మూత పెట్టేసుకుందాం. చికెన్ కలిపేటప్పుడు ముక్క విడిపోకుండా కలపాలండి, అంటే ముక్క విడిపోతే తుప్పు తుప్పు అవుతుంది చికెను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అది వేగనివ్వాలి, అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. మూత తీసి చూద్దామండి. వేగుతుంది కదా. చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి. చికెన్ ఇట్లా బ్రౌన్ కలర్లోకి వస్తుందండి, వేగిపోయింది చికెను. ఇప్పుడు మనం చికెన్ వేగేటప్పుడు ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ధనియాల పొడి అంటే గరం మసాలా అండి, అందులోని లవంగాలు, చెక్క, యాలుకలు, షాజీరా, జీలకర్ర వేసి పొడి చేసింది. అడుగు మాడిపోకుండా ఉండడానికి కలబెట్టుకోవాలండి. ఎనిమిది వెల్లుల్లిపాయలు దంచి చికెన్లో కలిపేసేసుకోవాలి. అది చికెన్తో పాటు వేగిపోతుందండి వెల్లుల్లి కూడా. వెల్లుల్లి స్మెల్కి కొంచెం చికెను చాలా బాగుంటుంది. దంచి పెట్టుకున్న గరం మసాలా పొడి అండి. ముక్కలకు బాగా పట్టేలాగా మసాలా కలిపేసుకోవాలి. ముక్కలు వేగిపోయినాయి కదా అండి. కారం వేసేసుకుందాం. చికెన్కి సరిపడా కారం వేసేసుకొని, కారం వేయగానే స్టవ్ ఆపేసుకోవచ్చండి. కారం మాడిపోతే చికెన్ బ్లాక్ కలర్లో ఉంటుంది, కొంచెం నల్లగా అవుతుంది. అయిపోయిందండి చికెను. చికెన్ దించే ముందు హాఫ్ నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్న హాఫ్ నిమ్మరసం చికెన్లో కలిపేసుకోవాలి. స్టవ్ ఆపేసానండి. స్టవ్ ఆపిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం అండి.
చికెన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, చికెన్ ఫ్రై అయిపోయింది. మీకు గనక చికెన్ ఫ్రై నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి.